ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి గలం ఎత్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రభునందు ప్రేమంటి వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మన శారమ్మ దాస్ గారి గృహంలో ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత ప్రార్థనా కూడిక నూతన సంవత్సరంలో మన తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి మొట్టమొదటి కృతజ్ఞత కూడిక. ఒక వాక్యాన్ని చూసుకొని మనము ముందుకు సాగిపోదాం. కీర్తనల గ్రంథము 57వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. ముందుకు సాగిపోదాం. కీర్తనలు 57వ కీర్తన 10వ వచనం. ప్రభువా, జనములలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. చాలు. ప్రేమటి వాళ్ళారా గమనించండి. బ్రదర్స్, మీకు చైర్స్ ఉన్నాయి, ఇక్కడ కూర్చోవచ్చు. జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. దావీదు పలికిన అద్భుతమైన మాటలండి. జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇప్పుడు ఎక్కడ చెల్లిస్తున్నాం? జనములలో, ప్రజల మధ్యలో, సంఘం సమాజము మధ్యలో. శారమ్మ గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆమె ఇప్పుడు కాదండి, 2 నెలల నుండి అడుగుతా ఉందని. ఇప్పుడు కాదు, మొట్టమొదట మా ఇంట్లో జరగాలి పాస్టర్ గారు అని ఆమె మొదటి నుంచి చెప్తాను. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తున్నాం. ఆ సమయం వచ్చింది. ఎందుకు అంటే 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడాడు. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? 2024 సంవత్సరం అంతా కూడా ఆయన బాహువులతో వారిని కాపాడాడు కాబట్టి అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ చెల్లించాలి? ఇంటిలోనా? కాదు, చెరువుల మధ్యలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభువా. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చిన్న పెన్ను ఎవరైనా ఇస్తే, సహాయం చేస్తే, అప్పటికప్పుడే ఒక క్షణంలో పెన్ తీసుకొని రాసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి మనము థ్యాంక్స్ అంటాం, థ్యాంక్స్ అండి అంటాం. అలాంటిది దేవుడు గత కాలమంతా కూడా కొంచెం ఎల్ఎఫ్ పెట్టాడు. దేవుడు గత కాలమంతా కూడా కాచి కాపాడాడు, సంరక్షించాడు. 25వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. మన జీవితాలు 24 సంవత్సరంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అలల వంటి సమస్యలు, ఎన్ని భయంకరమైన కన్నీటి గాథలు, ఎన్నెన్నో అనారోగ్యాలు, వీటన్నిటి కూడా దాటుకొని రావడానికి దేవుడు కృపనిచ్చాడు. వీటన్నిటి ఎదుర్కొని 25వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకు కృతజ్ఞత చెల్లించాలి. అఫ్రాల్ ఒక పెన్ ఇస్తేనే కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అలాంటిది గత కాలమంతా కూడా కాచి కాపాడిన దేవుడు మన పక్షాన ఉంటే, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటే, మన కుటుంబానికి ఆదరణగా ఉండి, మన కుటుంబంలో నెమ్మది కలుగజేసి, శాంతి సమాధానం కలుగజేసి, సంతోషాన్ని అనుగ్రహించే దేవునికి 25వ సంవత్సరంలో అడుగుపెట్టిన దేవునికి మనం కృతజ్ఞత చెల్లించిన అవసరం లేదా? అందుకే దావీదు ఇక్కడ అంటున్నాడు, ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. మనుషులు చెల్లించాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి దేవునికి, తండ్రికి.
అంటే ఆయనను చూచి మనం నేర్చుకోవాలని ప్రతి ఒక్కటి కూడా మన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు మనకు సూచించాడు. ఆయన కూడా కృతజ్ఞత చెల్లించాడు. ఆయన థ్యాంక్స్ గివింగ్ ఇచ్చాడు. దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించాడు. మనకు కూడా అలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. పిల్లలు ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. ఇక్కడ మనకు 2 సందర్భాలు కనిపిస్తాయండి. ఒకటి 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమందికి పంచాడు? 5,000 మందికి. అంతేనా? 5,000 మందికేనా ఇంకా ఎక్కువ పంచాడా? అంతేనా? ఇంకా ఎక్కువ. 5,000 మంది పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది. అంటే 5 రొట్టెలు 2 చేపలను పంచిపెట్టాలంటే మొట్టమొదటిగా we have to thanksgiving to Lord. We must have to thanksgiving to Lord. ఖచ్చితంగా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. యేసు ప్రభుల వారే తండ్రికి కృతజ్ఞత చెల్లించాడండి. కృతజ్ఞత తెలిపాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. మరొక చోట 7 రొట్టెలు ఇంకా చేపలు ఎన్నో. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. అది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఎంతమందికి పంచాడు? ఎంతమందికి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఎంతమంది పంచాడు? 4,000 మందికి పంచాడు. బైబిల్ చదవాలి బాగా. 4,000 మందికి పంచాడు. ఈ 4,000 మంది కూడా పురుషులు మాత్రమే. ఓకే, మంచిది. నేనేం చేశానంటే ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే సమస్య పెద్దది, మన దగ్గర ఉన్నది చిన్నది. ఈ చిన్నదాన్ని అంత పెద్ద సమూహానికి పంచిపెట్టాలి. అక్కడ ఏమన్నాడు? వారు తన జన సమూహమునకు పంచిపెట్టిరి. జన సమూహము 4,000 మంది కాదండి, 4,000 మంది కాదు. కుటుంబం అంతా కదిలిచ్చింది అక్కడికి. యేసు ప్రభువారు ఒక స్థలానికి వస్తున్నంటే, లేక కొండ మీదకి వస్తున్నంటే, సముద్ర తీరానికి వస్తున్నంటే వేలు కదిలి వస్తారు అక్కడికి జనాలు. 5,000 మంది, 5,000 మందికి భార్యలు, 5,000 మంది వారి పిల్లలు ఒక్కొక్కరికి 2 వేసిన. అప్పుడు ఎక్కువ జనాలు ఉండేవారు. ఎంతమంది అయ్యారు? 5 2 10. 10,000 ఇక్కడ 10,000. మొత్తం ఎంతమంది పంచాడైనా? 20,000 మందికి పంచాడు. 5 రొట్టెలు మాత్రమే. వీళ్ళు గమనించాలి. మన దగ్గర ఉన్న చిన్న సమస్య తక్కువ. ఈ తక్కువలో ఎక్కువ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాతనే మనం పని స్టార్ట్ చేయాలి. మనం చెల్లిస్తున్నామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవునికి? లేదు. మనమే చేసుకుంటున్నాం, కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించి ఏ పని మనం మొదలు పెట్టడం లేదు. మొట్టమొదటగా దేవునికి, యేసు ప్రభువు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆ రొట్టెలను చేపలను విరిచి 5,000 మందికి పంచారు. ఇక్కడ 7 రొట్టెలను చిన్న చేపలను ఆయన విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 4,000 మందికి పంచాడు. మరి మిగిలాయి ఎన్ని గంపలు? అమ్మో, 12 గంపల రొట్టెలు చేపలు మిగిలిపోయాయి.
ఇది ఆశీర్వాదం, ఇది దీవెన. ఇట్ ఇస్ ద బ్లెస్సింగ్ టు యువర్ హోమ్, ఇట్ ఇస్ ద బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. ఎప్పుడు తెలుసా? వెన్ యు ఆర్ గివింగ్ టు థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్. ఎప్పుడైతే దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చిన్నది సమస్య ప్రభా, నాకు పెద్ద సమస్య ఉంది ప్రభా, పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నా దగ్గర పైసలు చాలా తక్కువ ఉన్నాయి, ఎలా ప్రభా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్టార్ట్ చేయని పనిని. ఇల్లు కట్టుకోలేకపోతున్నారు ప్రభా, నా పరిస్థితి ఏంటి నువ్వు అడుగుతావా? నో, నీకున్న చిన్న పైసలు దగ్గర పెట్టి డబ్బు దగ్గర పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు. చిన్నగా ఉన్న నీ ఇక డబ్బును లేకపోతే నీ పైసల్ని దేవుడు ఎక్కువగా మార్చి కట్టడానికి కృప చూపిస్తాడు. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో నూతన అధ్యాయాన్ని దేవుడు నీ జీవితంలో ఓపెన్ చేస్తాడు. నూతన జీవితంలో ఈ నూతన అధ్యాయంలో నీవేమి రాసుకుంటావో, నీ జీవితంలో ఏమి పాడుకుంటావో, ఏమి ప్రార్థన చేస్తావో, ఎన్ని ఉపవాసాలు ఉంటావో, ఎన్ని పాటలు పాడతావో పాడు, కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించడం మాత్రం మర్చిపోకూడదు. ప్రైవేట్గా గమనించండి. ఎందుకంటే ఆ రొట్టెలు చేపలన్నీ కూడా 5,000 మందికి పంచాడు. అసలు మనం ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? గమనించండి. వై వి నీడ్ టు థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్. ఎందుకు చెల్లించాలి అంటే ఒక మాట ఇక్కడ చూస్తాం. కీర్తనల గ్రంథము నంబర్ 1, కీర్తనల గ్రంథము 106వ కీర్తన, 106వ కీర్తన 47వ వచనం. యెహోవా మా దేవా, జాగ్రత్తగా వినండి. నంబర్ 1, యెహోవా మా దేవా మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయపడినట్లు అన్య జనులలో నుండి మమ్మను ప్రోగు చేయము. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు యెహోవా మా దేవా మమ్మను రక్షింపుము. దేవుడు రక్షించాడా లేదా? 24 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడాడా లేదా? కాపాడాడు. అందుకు కృతజ్ఞత చెల్లించాలి, అందుకు స్తుతులు చెల్లించాలి. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును. ఏ నామము? పరిశుద్ధ నామం, పరిశుద్ధ నామం. అందుకే ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. మన పరిశుద్ధులుగా ఉండాలి. నీ పరిశుద్ధ నామాన్ని ప్రభా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నిన్ను స్తుతించుచు మేము అతిశయపడుతున్నాము. స్తుతించడం వల్ల మనకు అతిశయం. ఎందుకు తెలిసిన? పరిశుద్ధ దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం కాబట్టి, పరిశుద్ధ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి. పిల్లలు గమనించండి, దేవుడు ఆయన మనను 2025 సంవత్సరం నడిపించేందుకు కృతజ్ఞత చెల్లించాలి. మనం థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి. ఇలా గమనించండి, ఆనాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరాలు వారు మగ్గిపోతున్నారు బానిసత్వపు జీవితంలో. బానిసత్వపు సంఖ్యల చేత కట్టబడి బంధింపబడి వారి జీవితాల్లో నలిగిపోతూ కుమిలిపోతున్న సమయంలో దేవునికి మొరపెట్టి దేవుడు వారికి మొర విన్నాడు, ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు లాస్ట్ తెగులు పుట్టించాడు, చివరి తెగులు పుట్టించాడు. లాస్ట్ ఏంటి అదంటే, ప్రతి ఇంట్లో జీవిస్తుంటే జ్యేష్ఠ పుత్రుడు చంపబడతాడు. ప్రతి ఇంటిలో జ్యేష్ఠ పుత్రుడు సంహరించబడతాడు. కానీ ఆ తెగులు వచ్చింది ప్రతి ఇంటిలో. ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో కూడా ఇక్కడ భయంకరమైన ఘోష జరుగుతుందండి. భయంకరమైన వేదన, శోధన, భయంకరమైన రోదన జరుగుతుంది. పెద్ద కుమారుడు చనిపోతుంటే కన్నీరు కార్చి కేకలు వేస్తుంటే దేవుడు మోషేకి చెప్పాడు, మోషే ఎదుగో ఒక పస్కా పశువుని నువ్వు వధించు అన్నాడు. పస్కా పశువుని వధించు. పస్కా పశువును వధించమంటే పస్కా పశువుని తీసుకొచ్చాడు.
మోషే తీసుకొచ్చి ఆ గొర్రె పిల్లను 4 రోజులు పరీక్షించాడండి. 4 days 4 రోజులు పరీక్షించాడు ఆ పస్కా పశువును దేవునికి వధించడానికి. ఎన్ని రోజులు? 4 రోజులు ఆ యొక్క గొర్రె పిల్లను పరీక్ష చేశాడు. ఇందులో ఏమన్నా గాయం ఉందా, ఏమైనా జలుబు చేసిందా, ఏమైనా జబ్బు చేసిందా, ఏమైనా కాలు కుంటిగా ఉందా, ఏదైనా ప్రాబ్లం ఇందులో ఉందా అని చెప్పి 4 రోజులు దేవునికి అర్పించబడే ఆ యొక్క గొర్రె పిల్లను చక్కగా బాగా 4 రోజులు ఆయన పరీక్ష చేసి బాగున్నప్పుడే నెక్స్ట్ దినం 5వ రోజున ఆయన 3 గంటలకు ఆ పశువు వధించబడింది. గొర్రెపిల్ల వధించబడింది. వధించబడిన ఆ గొర్రెపిల్ల రక్తము మీ ప్రతి గుమ్మాలకు ఉండాలి, మీ ప్రతి ద్వారబంధనాలకు ఆ రక్తం ఉండాలి. ఒక దూత వెళ్తుంది. ఏ దూత అది? సంహరణ దూత. ఏ దూత? దూత వెళ్తున్నప్పుడు మీ ఇంటికి, మీ ద్వారబంధనానికి గొర్రెపిల్ల రక్తం ఉందా లేదా? ఉంటే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఏ దేవుడు చేసిన అద్భుత కార్యం అండి. ఐగుప్తులో ఉన్నట్టు ప్రతి జ్యేష్ఠపుత్రుడు చనిపోతూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజల ఇళ్ళన్నీ ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు. వారు మేము వెళ్ళిపోతున్నామని ఆనందంగా వారు గంతులు వేస్తుంటే ఒక పక్క ఐగుప్తులో ఘోష జరుగుతూ ఉంది. ఏడుపులు కన్నీరు ఒక పక్క ఉంటే సంతోషం ఆనందం మరొక పక్క ఉంది. సంతోషము ఆనందముతో ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు గంతులు వేసుకుంటూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటున్నారండి. సంహరణ దూత ముందుకు సాగిపోతుంటే ప్రతి గుమ్మాన్ని చూసుకుంటూ వెళ్తే రక్షింపబడిన ప్రతి గుమ్మానికి ఆ రక్తం ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు కూడా మన ప్రతి గుమ్మంలో, మన ప్రతి హృదయంలో ఉండాలి. ఎందుకు మనం స్తుతించాలి, కృతజ్ఞత దేవునికి చెల్లించాలి? కారణం ఏమిటంటే దేవుని యొక్క రక్షణ నీకు ఇచ్చాడు కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తుల వారి రక్తం నీ కొరకు చిందించాడు, కార్చాడు కాబట్టి ఆనాడు వధించిన పస్కా పశువు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తే. శిలువ మీద చనిపోయాడు ఆయన, శిలువ మీద రక్తం కార్చాడు ఆయన. మరి శిలువ మీద ఎవరు చనిపోలేదా? చనిపోలేదు. ఎవరు? చాలామంది చనిపోయారు. శిలువ మీద చాలామంది మరణించారు. చాలామంది, కోకొల్లో వేలాది మంది ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే నేరం చేస్తారో వారందరినీ కూడా శిలువ మీద వేలాడదీసి చంపారు. ఆ మరణానికి ఈ మరణానికి చాలా వేరియేషన్ ఉందండి, చాలా తేడా, వ్యత్యాసం ఉంది. వారి పాపము చేసి పాపం ఒప్పుకొని శిలువ మీద చనిపోయారు. వారు పాపం చేశారు, వారి పాపాన్ని ఒప్పుకున్నారు, శిలువ మీద మరణించారు. ఈ ప్రభువైన యేసుక్రీస్తుల వారు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషం ఆయనలో లేదు. ఏమీ లేకపోయినప్పటికీ మన పాపాల నిమిత్తము ఆయన శిలువలో మరణించాడు. మన పాపముల కొరకు ఆయన శిలువలో రక్తము కార్చాడు. ఆ కార్చిన రక్తము ఈరోజు మనకు రక్షణగా ఉంది. మన జీవితాలను ఆదరిస్తూ, మన జీవితాలను బలపరుస్తూ, మన జీవితాలను ధైర్యపరుస్తూ ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నావు అంటే క్రీస్తుని కొరకు చిందించిన ఆ రక్తధారలే నిన్ను నడిపిస్తుంటున్నాయి. జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన దేవుడు ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడి నీ యొక్క జీవితాన్ని బాగు చేసి, నీ బ్రతుకును బాగు చేసి, నీ బ్రతుకులో ఉన్నట్టు మలినాన్నంతా తీసివేసి స్వస్థతనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, నిన్ను ఐశ్వర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు. అందుకు కృతజ్ఞత చెల్లించాలి. యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తం ద్వారా మనం జీవించబడుతున్నాం, మనం బ్రతుకుతున్నాం కాబట్టి అందుకు మనం కృతజ్ఞత ఇలా ఉండాలి. చెల్లిస్తున్నాం ఆ దేవునికి కృతజ్ఞతకు. ఈరోజు శారమ్మ గారి గృహంలో ఈ విధంగా ఏర్పాటు చేయంటే గత సంవత్సరంతో కూడా గడిచిపోయింది. గత సంవత్సరంతో కాచి కాపాడిన దేవుడు
నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృపనిచ్చాడు. నూతన సంవత్సరం అడుగు పెట్ట కృపనిచ్చాడు. మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటి కృతజ్ఞత మన జీవితంలో లేకపోతే కృతజ్ఞత లేని వారమే. ఈరోజు కృతజ్ఞత చెల్లించబడుతుంది. ఈ గృహంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతున్నాయి గృహంలో. అంటే ఆ తల్లిగారు 2 నెలల ముందే నాకు చెప్పారని చెప్పాం కదా. మరి ఈరోజు ఈ గృహంలో ఒక అద్భుత కార్యం ఏంటి అది అంటే, తన పెద్ద కుమారుడు అంత పెద్ద మందిరానికి సెక్రటరీగా కావడం. చప్పట్లు కొట్టడం ఒకసారి. అయితే ఆమెకు తెలుసా 2 నెలల క్రితమే? తెలుసా? తెలియదు. అంటే దేవునికి ఆమె కృతజ్ఞత చెల్లించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఆ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడండి. ఆల్రెడీ డిసైడెడ్, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పణలు చెల్లించాలండి. ఈరోజు అనుకోకుండా ఒక అద్భుత కార్యం. తన పెద్ద కుమారుడు మందిరానికి ఒక పెద్ద మందిరానికి కార్యదర్శిగా నియమితులంటే ఇది దేవుని కృప కాదా? అనుకోని రీతిగా అందుకు కృతజ్ఞత చెల్లించాలి. మనము దేవుని దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి మనం అడిగినట్లయితే ఆయన సమస్తాన్ని మనకిస్తాడు. ఎందుకంటే మనం కృతజ్ఞత చెల్లించకపోతే మనము దేవుని యొక్క సన్నిధిలో నిర్దోషములుగా నిలబడిపోతాం. ప్రియ సహోదరులు గమనించండి, దేవుడు మనపడ చేస్తున్న గొప్ప అద్భుత కార్యాలను బట్టి కూడా మనం స్తుతులు చెల్లించేవారిగా ఉండాలని చెప్పి ప్రేమతో మనం చేస్తున్నాం. ఆయన మహా ఉపకారములు చేసేవాడు మన జీవితాల్లో. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మనిషి నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడని బైబిల్ గారు చెప్తాను. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడా అంటే లేడు. మరి అలా నీతిమంతుడు లేకపోతే పరలోక రాజ్యంలో ఎవరుంటారు? ప్రయత్నం చేయాలి. నీతిమంతుడుగా తీర్చబడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే మనం ఈ యొక్క కుడికలు కానీ ఉపవాస ప్రార్థనలు కానీ ఇవన్నీ కూడా కేవలం నీతిమంతులుగా తీర్చబడానికి ప్రయత్నాలు. ఇవన్నీ మనిషి చెడ్డవాడు కావచ్చు, మనిషిలో పాపం ఉండవచ్చు. ఆ పాపాన్ని సరిచేసుకుంటూ దేవునిలో నడుస్తున్నప్పుడు ఆ కుటుంబంలో నూతన కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. ఒకవేళ పాపపు జీవితంలో ఉన్న ఆ పాపపు మనిషిని ఈరోజు మనము తిరస్కరిస్తున్నాము, ఈరోజు మనం విమర్శిస్తున్నాం. అది మంచిదా అంటే మంచిది కాదు. ఒకరిని అలా వేలు పెట్టి చూపిస్తే 4 వేలు మన వైపు ఉంటున్నాయి. జాగ్రత్త. ఒక వేలు అటు చూపిస్తున్నావేమో, 4 వేలు నీ వైపు ఉన్నాయి. విమర్శ కాదండి. ఇతరులు విమర్శించే నిన్ను నీవు విమర్శించుకో. మొట్టమొదట నిన్ను నీవు విమర్శించుకోవాలి. నీ కంట్లో దూలం పెట్టుకొని ఇతరుల కంట్లో నలుసు కనిపిస్తుందా? నీ కంట్లో ఏముంది? దూలం పెట్టుకొని ఇతరుల కంట్లో ఆయన కంట్లో నలుసు చూడండి, ఆయన కంట్లో నలుసు చూడండి. నీ కంట్లో ఏముంది? దూలం ఉంది. ఇలా గమనించండి. మానవుడు ఎన్ని కావాలని చేస్తున్నాడు ఈ లోకంలో. కానీ దేవుడు అన్నిటి సహిస్తూ మనల్ని నడిపిస్తాడు. ఏదో ఒక రోజు ఈ బ్రతుకు మారుతుంది అని దేవుని యొక్క ఆశ కోరిక. అలాంటి ఆశ కోరిక కలిగిన దేవుణ్ణి మనము కృతజ్ఞత చెల్లించాలి. ఆయన కోరికలో నీవు ఉన్నావా? ఆయన కోరిక మనం తీర్చగలిగే వారు ఉంటామా? మరొక చిన్న వాక్యం చూసుకొని మనము ముందుకు సాగిపోదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి
ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి చాలు. ఎవరండి? ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఎవరు వచ్చారు అక్కడికి? యేసుప్రభువు వచ్చారా? ఆయన వచ్చాడా? ఆయనే వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. మనం కూడా యేసయ్య దగ్గరికి, ఏ సమస్య అనుకున్నా యేసయ్య దగ్గరికి రావాలి. మనం యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని అడగాలి. కృష్ణుడు అంటున్నాడు, ప్రభా నీకు ఇష్టమైతే మోకాళ్ళుని, ఆయన మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పాడు. నీకు ఇష్టమైతేనే ప్రభా, నేను పాపిని, నాలో పాపం ఉంది, నేను భ్రష్టుడను, నేను తాగుబోతుని, నేను వ్యభిచారిని, నేను జూదమాడేవాడిని, అబద్ధికుడను, విగ్రహారాధికుడను నేను. అయితే నీ పాద సన్నిధికి వచ్చి నీ మోకరించి తగ్గించుకొని ప్రభా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధిగా చేయి అంటే ఆ మనిషిలో మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం, మారు మనసు వచ్చింది. కుష్ఠరోగి, కుష్ఠవ్యాధి కలిగిన ఆ వ్యక్తి వచ్చి దేవుని సన్నిధికి మోకాళ్ళుని ప్రభా నీ చిత్తమైతే నన్ను శుద్ధిగా చేయన్నాడు. చెయ్యి అని చెప్పలా, కండిషన్ పెట్టలేక, నీకు ఇష్టమైతే, నీకు చిత్తం ఉంటే నన్ను శుద్ధిగా చేయి అన్నప్పుడు యేసయ్య నువ్వు నాకు అక్కర్లేదన్నాడా? ఆయన అన్నాడు 41, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట ఆ కుష్ఠరోగి అన్నాడో యేసు ప్రభువారు నాకు ఇష్టమే నాన్న, నాకు ఇష్టమే అని ఆయన పట్టుకున్నాడు. ఆయన ఎవరిని పట్టుకున్నాడు? ఒక కుష్ఠరోగిని పట్టుకున్నాడు. మనం పట్టుకుంటామా? ఏదన్నా ఆ భిక్షగారికి, దారిలో వెళ్ళే వారికి ఒక 5 రూపాయలు వేయాలంటే ఇలా ఇస్తాం, చేయబట్టు, ఆ గిన్నె పట్టు, పైనుండి వేస్తాం, అది సౌండ్ రావాలి మనకు. మళ్ళీ యేసుప్రభువు అలా చేయలేండి, నాకు ఇష్టమే అని చెప్పి ఆయన కౌగిలించుకున్నాడు కుష్ఠరోగిని. అందుకు దేవుని స్తుతించాలి. ఆయనకి ఏ తేడా, ఏ వ్యత్యాసము, ఏ భేదాలు లేదు. అలాగే ఈ లోకంలో ఒంటరితనం, ఒంటరి జీవితం కలిగి చాలామంది ఉంటున్నారండి. ఒంటరి జీవితం. నాకు తెలిసి శారమ్మ గారు కూడా ఇంట్లో ఒంటరిగా ఉంటారని. కానీ కుమారులు మంచివాళ్ళండి, కుమారులు మంచివాళ్ళు. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న వారందరూ కూడా కుమారులకు బరువైపోతున్నారు. అమ్మా, దేవుడు బిడ్డలు కని నీకు ఇచ్చాడు. ఆమె కని 10 మాసములు మోసి నీకిచ్చింది, నీ చేతిలో పెట్టింది. ఆ తల్లి ఈరోజు వృద్ధాప్యంలో ఉంది అంటే, ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నారు ఎక్కడంటే, ఎక్కడున్నారు? వృద్ధాశ్రమంలో ఉన్నారండి. వృద్ధాశ్రమాలు ఈరోజు నిండిపోతున్నాయి, ఫుల్ అయిపోతున్నాయి, పెంచుకుంటూ పోతున్నారు. యేసునామములో వృద్ధాశ్రమం అండి క్యాన్సిల్ అయిపోగా యేసునామములో. తల్లి ప్రేమ మీకు అర్థం కాదా? నీ కుమార్తెని, నీ కుమారుని ఈ చిన్న వయసులో నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? నువ్వు నీ పిల్లల్ని ఏమి కోరుకుంటున్నావు? నీ తల్లి నిన్ను పెంచి పెద్ద చేసి ఒకరి చేతిలో పెడితే, ఆ చేతులు పెట్టిన ఆ వ్యక్తి ఎవరు తెలిసినా, ఆమె కడుపు చించుకొని గర్భంలో ఉండి 10 మాసాలు మోసి నీ చేతులు పెట్టింది. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ కాదండి, ప్రపంచమంతా కాలేదు. ప్రపంచం మన భారతదేశంలోనండి ఎక్కువ వృద్ధాశ్రమాలు వదిలిపెట్టే చేస్తున్నారు. పిల్లలకు సమయం లేక, కుమారులకు కుమార్తెలకు సమయం లేక, తల్లిదండ్రులు చూసుకోలేక, వారు అనారోగ్యంతో పడి ఉంటే, బాధతో పడి ఉంటే, వంటలు చేసుకొని శక్తి లేక వారు ఉంటే, వీరు షికారులు, సినిమాలు తిరుగుతున్నారు. సమయం లోకంలో ఇచ్చిస్తున్నారు కానీ దేవుళ్ళో వెచ్చించడం లేదు. నీ తల్లిని, నీ తండ్రిని ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు.
నీ తల్లే నీ భర్త యొక్క తల్లి, నీకు కూడా తల్లే. నీ తల్లే నీ భార్య యొక్క తల్లి, నీకు కూడా తల్లే. ఈరోజు వారిని కని వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వదిలిపెట్టేస్తే ఎలా? గమనించలేరా? ఒకసారి నేను ముగిస్తాను, ఈ చిన్న మాట చెప్పి ముగిస్తాను. నేను ఆకలి అయితే ఉంటుంది మనకి కదా. ఒకసారి కుమారుడు తల్లి ఒడిలో పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే, ఏమి చేసినా, పాస్ పోసినా, 1-2 చేసినా, ఒడిలో చేసినా తట్టుకుంటుంది తల్లి. అవునా కాదా? అవును. అన్నీ తట్టుకుంటుంది, అన్నీ చేస్తుంది. తల్లి ఓర్చుకొని చేస్తుంది. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన వారు కూడా పిల్లల లాంటి వారు అయిపోతున్నారు. పిల్లల స్వభావం అండి. చాలామంది ఏంటంటే, ఇంత పెద్దవాడే నీకు బుద్ధి రాలేదా అంటారు. రాదండి, తగ్గిపోతుంది. ఇంత ముసలి వయసు వచ్చే నీకు ఇంకా బుద్ధి రాలేదా? నీకు బుద్ధి లేదు ఆ మాట మాట్లాడడానికి. వృద్ధాప్యంలో ఉన్నవారికి మతి చెలిస్తుందండి, మతి మందగిస్తుంది. మతి మందగిచ్చి వారు ఏదో చేస్తుంటే వారిని అసహించుకుంటారు పిల్లలు. అదే తల్లిదండ్రులు చిన్నప్పుడు నిన్ను అసహించుకుంటే ఈరోజు నువ్వు ఉండేవాడివా? లేవలేని పరిస్థితిలో మంచంలోనే, బెడ్లోనే వారు పాస్ చేస్తుంటే చిదరించుకుంటున్నారు పిల్లలు ఈరోజు. అదే నిన్ను చిన్నప్పుడు కన్నప్పుడు నువ్వు పాస్ పోసి అన్నీ చేసినట్టే నీ తల్లి ఆ రోజు నువ్వు చిదరించుకుంటే ఈ భూమి మీద నువ్వు ఉండేవాడివా? పిల్లలు గమనించండి, దేవుడు ఇంత చేసి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పరిస్థితులు అగమ్యగోచరంగా మారిపోతున్నాయండి. దిక్కులేని వారిగా ఉంటున్నారు, దయనీయ స్థితిలో ఉంటున్నారు. కారణం పిల్లలు సరిగా లేక, భార్య మాటలు విని భర్తలు తీసుకు బయటికి వెళ్ళిపోతున్నారు. తల్లి పరిస్థితి ఏంటి? నీ వృద్ధాప్యంలో తండ్రి పరిస్థితి ఏంటి? ఏ రోజైనా ఆలోచించావా? నా తల్లి నన్ను కని పెంచిందే, నేను ఏం చేసినా చిన్నప్పటి నుండి నేను ఏమి చేసినా ఓర్చుకుంది, తట్టుకుంది. మరి ఈరోజు నా తల్లిదండ్రులు నడవలేని స్థితిలో ఉంటే వారిని ఆదరించే, వారి దరి చేర్చుకునే బాధ్యత నాకుంది కదా అని ఒక్క మరి ఆలోచన చేస్తాం. ఇప్పుడు గమనించండి, దేవుడు మనకు రక్తాన్ని ఇచ్చాడండి, ప్రాణాన్ని ఇచ్చాడు, త్యాగం చేశాడు. ఎందుకు తెలిసినా? నువ్వు ప్రేమ కలిగి ఉండాలని, నువ్వు ప్రేమమయుడవు జీవించాలి. ప్రేమ లేకపోతే ఉన్నవన్నీ డబ్బులు, నీ ఆస్తిపాస్తులు ఎదుగు కాడండి. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి డబ్బులు? నీ కోర్టు ఎవరికి కావాలి? నీ బంగారం ఎవరికి కావాలి? ప్రేమ ఒక్కటే కావాలి. ప్రేమ లేకపోతే ఎన్ని వరాలు నీకున్నానో అన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. అన్నీ వ్యర్థమే. కనుక ప్రేమ కలిగి జీవిస్తాం. యేసయ్య మన కొరకు రక్తం చిందించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరిని నేర్పించాడు? నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు చెప్పాడు. తల్లిదండ్రులకు సేవ చేస్తే మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. నీ అత్తమామలకు సేవ చేస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు కృప పొందుకుంటావు. నీ పిల్లలు కూడా దీర్ఘాయుష్మంతులు, జ్ఞానవంతులు అవుతారు అని వాక్యం చెప్తుంది, నేను చెప్పడం లేదండి. కనుక వీటన్నిటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండాలని చెప్పి ప్రేమతో మనం చేస్తున్నాం. నా ప్రియ సహోదరులు గమనించండి, ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు కనుక ఆయనను మనం గణపరచాలి, స్తుతించాలని చెప్పి ప్రేమతో నేను మనవి చేస్తుంటున్నా. ఎందుకంటే